మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. నమస్కారం బాబు, కూర్చోండి. ఒక్క నిమిషం ముందొచ్చుంటే మీ జానకి మీకు కనిపించేది. ఇప్పుడే తను బయటికి వెళ్ళింది, మీరు వచ్చారు. తను వెళ్ళడం చూసే నేను వచ్చాను బాబు. తన కంట్లో నేను పడకూడదు అని ఇంతసేపు నేను బయటే నించున్నాను. అదేంటి దీక్షితులు గారు, మీ జానకి మీరంటే ఎంతో ఇష్టం. అలాంటిది మీ కూతురు గురించి మీరు అలా... తనేదో అంటుందని కాదు బాబు. నేను తన గురించి ఇక్కడి దాకా వచ్చాను అంటే తను భయపడుతుంది. అందుకే... మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? బాబు, మేము సాధారణ మనుషులం. మీ రాజకుటుంబాల మీద ఆధారపడి బతికేవాళ్ళం. మీ దయతో ఆ దేవుడి దయ వల్ల ప్రశాంతంగా ఉన్నాం. అలాంటిది మీ ఇంట్లో అలజడి మొదలైందంటే తట్టుకోవడం కష్టం బాబు. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ దగ్గరకు వచ్చి మాట్లాడటం తప్పని నాకు తెలుసు బాబు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని ఒక మాట అడుగుదామని వచ్చాను. ఒకరోజు నేను మీ ఇంటికి వచ్చి మీ కూతురు వల్ల నా కూతురు దూరం అయిందని నేను గొడవ పడ్డాను. కానీ తర్వాత జానకి సహాయంతోనే నా కూతురు నాకు దగ్గరైంది. మా ఇద్దరిని కలిపిన దేవతని కన్న తండ్రి మీరు. అభ్యర్థించాల్సిన అవసరం లేదు. మీకేం కావాలో నిరభ్యంతరంగా అడగండి. జానకి మొండిది బాబు. తను ఏమనుకుంటుందో అదే చేస్తుంది. కానీ మంచే చేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. మనకి నచ్చింది ఎదుటి వాళ్ళకి నచ్చాలని లేదు కదా. అందుకే జానకి చేసింది మంచి పనే అయినా తనకి ప్రమాదం వస్తుందని తండ్రిగా నేను భయపడుతున్నాను. జానకి విషయంలో ఎవరైనా తప్పుగా అనుకుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. తనకు అండగా నేనున్నాను. ఆ మాట అన్నారు, అది చాలు బాబు. కానీ మాట ఇవ్వవలసింది మీరే. నేనా? దేనికి? బాబు, జానకి మీ ఇంటికి వస్తున్న సంగతి, మీ తండ్రి కూతుర్ని కలిపిన సంగతి ఇప్పటి వరకు ఆ ఇంట్లో ఎవరికీ తెలీదు. ఈ పెళ్లి తర్వాత ఎలాగో తెలుస్తుంది. కానీ ఎవరు కలిపారు అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా జానకి పేరు వస్తే కుటుంబ గొడవలు ఉన్న ఇంటి నుంచి ఒక మనిషిని తీసుకెళ్ళింది అంటే నా కూతురి మీద కోపాన్ని పెంచుకుంటారు. అందుకని... చెప్పండి. అందుకని ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే జానకి వల్లే భూమి ఇక్కడికి వచ్చిందని ఆ నిజాన్ని బయట పెట్టకండి. అది నా కూతురికి ప్రమాదం అవుతుంది. ఆ నిజాన్ని ఎప్పటికీ మీలోనే దాచుకుంటానని నాకు మాటివ్వండి బాబు. చాలా బాగుంది దీక్షితులు గారు. ఒక తండ్రి ప్రేమను అర్థం చేసుకుని మీ కూతురు నన్ను నా కూతుర్ని కలిపింది. మీరు ఇంతలా భయపడుతూ నిజాన్ని దాచమని మీరు నన్ను అడుగుతున్నారు. నిజంగా మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. తండ్రి కూతుర్లు అంటే ఎంత అనుబంధంతో ఉంటారో అర్థం అవుతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి దీక్షితులు గారు, జానకి మీ కన్న కూతురైతే నాకు కూడా కూతురుతో సమానం. తను బాధపడే పని నేను ఎప్పటికీ చేయను. తనకి కష్టం వస్తే నేను అండగా నిలబడతాను. తన మీద ఎవరైనా గొడవకొస్తే నేను అడ్డంగా నిలబడతాను. అంతేగాని జానకి బాధపడే పని నేను ఎప్పటికీ చేయను. మీరు ఈ నిజాన్ని చెప్పొద్దు అన్నారు కదా, ఇప్పుడు నేను మీకు మాటిస్తున్నాను. ఈ నిజం నేను ఎప్పటికీ ఎవరికీ చెప్పను. చాలా సంతోషం బాబు. ఈ మధ్య నా మనసు ఎందుకో చాలా ఆందోళనగా ఉంది. ఈ విషయంలో జానకి ఎలాంటి ప్రమాదం వస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది బాబు. ఇప్పుడు మీరు మాటిచ్చాక నా కూతురికి ఏమీ కాదు అన్న ధైర్యం వచ్చింది. నేనిక్కడికి వచ్చానని జానకి మాత్రం చెప్పకండి బాబు. తప్పకుండా దీక్షితులు గారు. నేను చెప్పాను కదా, తను నా కూతురు లాంటిది అని. తన గురించి నేను కూడా ఒక తండ్రిలాగే ఆలోచిస్తాను. వస్తాను బాబు. మంచిదండి.